జై భారత్ జయజీరాజ్ సార్ అందరికీ నమస్కారం. మిత్రులారా, ఈనాడు దేశంలో ఇస్లాం రాడికల్స్ ఈ దేశంలో హిందూ సమాజాన్ని నాశనం చేయాలి, హిందువుల్ని చంపేయాలి అని చెప్పి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు చేసేటువంటి ఇవాళ కాదు, స్వతంత్రం వచ్చిన కానించి జరుగుతూనే ఉంది ఇది. కానీ ఎక్కడున్న ప్రభుత్వాలు కానీ ఎక్కడున్న హిందూ సమాజం కానీ ఈనాటికి కళ్ళు తెరవకపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రతి రోజుని వీళ్ళు చేసే అకృత్యాలు, వీళ్ళ చేసే దారుణమైనటువంటి కార్యకలాపాలు మన కళ్ళ ముందు కనిపిస్తున్నా మనలో మార్పు రాకపోవటం అనేది, మన వినాశనాన్ని మనం కోరుకుంటున్నామనేది అక్షరాల సత్యమే కదా. ఇప్పుడు మనం వేసే ట్యాబ్లెట్లలో మందు కలపడానికి, మన దేవాలయాల దగ్గర తినే ప్రసాదాల్లో మందు కలపడానికి, మనం వీళ్ళ యొక్క హోటళ్ళకి వెళ్తే వీళ్ళ బిర్యానీ షాపులని, వీళ్ళ హోటల్స్ రకరకాల వీళ్ళ వ్యాపారాల్లో ఏది కొనుక్కొని తిన్నా అందులో వీళ్ళు ఒక కల్తీ, మన వినాశనానికి కల్తీ చేస్తున్నారు అనేది గమనించకపోవటం ఇప్పటికీ కూడా ఇంకా మనల్ని ఎవరు బాగు చేస్తారో చాలా ఆలోచించుకోండి. ఐస్ క్రీము బండి దగ్గర నుంచి, జ్యూస్ సెంటర్ దగ్గర నుంచి ఒకటా రెండా ఇవన్నీ. అలాగే అమ్మాయిల్ని టార్గెట్ చేయటం దగ్గర నుంచి ఇవన్నీ ఒకసారి తెలుసుకున్నట్లయితే ఎక్కడ చూసినా వీళ్ళే కదా. మైనర్ బాలికల్ని, చిన్న పిల్లల్ని రేప్ చేసి చంపుతున్నారు. ఎన్నాటిని ఎందుకు? అలాగే మన దేవాలయాల మీద దాడి చేయటం, మన మీద దాడి చేయటం, మన ఉత్సవాల మీద దాడి చేయటం, ఇవన్నీ కూడా ప్రతి నిత్యము జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ మనలో మార్పు కనిపించట్లేదు. మనలో ఏ రకమైనటువంటి జాగ్రత్త లేదు. అజాగ్రత్తగానే మనం బతుకుతున్నాం అనేది గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆఫీసులో వీడి పని చేస్తే అక్కడి నుంచి ప్రమాదం పుచ్చుకొని ఉంది. ఒక కాలేజీలో వాడు ఉంటే వాడి నుంచి ప్రమాదం పుచ్చుకుని ఉంది. ఆడ మగ తేడా లేకుండా వీళ్ళ నుంచి మనకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇది తెలుసుకోవాల్సిన అవసరం, గమనించుకోవాల్సిన అవసరం, వాళ్ళని ఎక్కడికక్కడ దూరం పెట్టవలసిన అవసరం, వాళ్ళని ఎక్కడ ఏమాత్రం అనుమానం వచ్చినా వాడిని అక్కడే వాడి భరతం పట్టవలసిన అవసరం కూడా ప్రతి హిందువు పైన ఉన్నది. ప్రతి హిందువు జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా నేను చెప్తున్నాను. ఒకటా రెండా? ఇప్పుడు ప్రభుత్వాలైనా ఎంతవరకు? ప్రభుత్వాలు ఈ దేశంలో ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టులు పరిపాలించి దేశవ్యాప్తంగా వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ విష సర్పాల్ని పెంచి పోషించి ఈ దేశం మొత్తం వ్యాపింపజేసి ఉంచారు. ఈ సర్పాలందరినీ కూడా ఎక్కడికక్కడ కనీసం మన జాగ్రత్తలో మనం ఉంటూ ఈ సర్పాలని ఎక్కడికక్కడ మనం అంతము చేసుకోకపోతే ప్రభుత్వాలు మనకు జరిగిన తర్వాత కానీ ముందు ఏం తెలుస్తుంది? అనేక మందిని అక్కడికి మన ఇంటెలిజెన్సీ అంతా చాలా బాగా పనిచేస్తుంది, ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడికక్కడ మట్టి పెట్టుకుంటూ వస్తున్నప్పటికీ మన మధ్యలో ఉన్నటువంటి మనం గమనించుకొని మనం గుర్తించుకోలేకపోతే మనల్ని ఎవడు రక్షిస్తాడు అనేది నా యొక్క ఆవేదన. అంతే కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ యొక్క ఇస్లాం వీళ్ళు ఈ ఇస్లాం నుంచి జరిగేటువంటి ప్రతి ఒక్కడు వాడే కదా. అంతే కాబట్టి ఖచ్చితంగా హిందూ ముస్లిం బాయ్ ఇలాంటి సోదరులతో, క్రిస్టియన్ హిందూ బాయ్ ఇలాంటి వద్దు. ఇటువంటివన్నీ మానేసి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని, మనల్ని మనం రక్షించుకోవటం గురించి ఎక్కడికక్కడ
జాగ్రత్త పడండి అని చెప్పేసి ఒక భారతీయుడిగా మీ అందరికీ కూడా నేను మరీ మిమ్మల్ని కోరుతున్నాను. ఎన్ని సంఘటనలు మనం చెప్పుకోవాలి? ఎక్కడ చూసినా వెళ్ళే కదా. ఎక్కడ చూసినా, ఏ షాపుల్లో చూసినా, ఏ కాలేజీల్లో చూసినా, ఎక్కడ చూసినా, ఏ హాస్పిటల్లో చూసినా వీళ్ళు మత మార్పిడి చేయటానికి, మతం మారకపోతే వేరే రకంగా చేయటానికి, రకరకాలుగా వీళ్ళు జిహాదీ చేయటానికి, లహు జిహాదీ అని రకరకాలుగా వీళ్ళు చేసే కార్యకలాపాలు రోజు కోకొళ్ళాలుగా కనపడుతున్నాయి కదా. అంతే కాబట్టి ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త. ఎందుకు వింటున్నారు వీళ్ళ మాటలు? ఖచ్చితంగా తీయగా మాట్లాడుతూ కయ్యానికి తయారైపోయేటువంటి పరిస్థితులకి దూరంగా ఉండండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ప్రతి ఒక్కరు జరిగే యొక్క పరిణామాలను తెలుసుకోండి అని చెప్పేసి నేను ఖచ్చితంగా ఈ వీడియో రూపంలో మీకు నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రభుత్వాలు అనేక మంది ఈ దేశంలో ఉన్నటువంటి సేఫర్ సెల్స్ మనకు వీళ్ళ వల్ల పొంచి ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించండి. ఈ దేశంలో అనేక మంది మేధావులు అని చెప్పి అనేక రాజకీయ పార్టీలు వీళ్ళకి పనిచేస్తున్నాయి. విదేశీ తొత్తులుగా పనిచేస్తున్నారు. విదేశీ యొక్క నిధులు తెచ్చుకుని వాళ్ళ ఉచ్చదాగి ఈ దేశాన్ని నాశనం చేయడానికి జరుగుతున్నటువంటి ఏదైతే కుట్రలు ఉన్నాయో వీటిలన్నిటిని ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి. మన పక్కన ఏం జరుగుతుందో మనం తెలుసుకోకపోతే ఎవరు తెలుసుకుంటారు? ఇప్పుడు మనకి ఇక్కడ అత్యాచారం జరిగిపోయింది, పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? జరిగిన తర్వాత మనం తెలిస్తే పోలీసులు వస్తారు, అంతేనా? ఇక్కడ మర్డర్ జరుగుతుంది, మర్డర్ జరిగిన తర్వాత చెబితే పోలీసులు వస్తారు. నీ ఇంట్లో ఏం జరుగుతుందో, నీ పక్కన ఏం జరుగుతుందో, నువ్వు షాపులో ఏం జరుగుతుందో, నువ్వు వాడితోటి ఏం చేస్తున్నావో అసలు నీకు సంబంధం ఏంటి? ఈ అన్నిటిని నువ్వు జాగ్రత్త పడటం మానేసి మాట్లాడితే ప్రభుత్వాన్ని నిందించటం, మాట్లాడితే మామూలు వ్యవస్థలను నిందించటం ఇవి కాదు కదా. అది కాబట్టి ఏంటంటే మన ఊరిలో ఏం జరుగుతుంది, ఏ ఒక్క హిందువుకి కష్టం వచ్చినప్పటికీ ప్రతి హిందువు కూడా స్పందించాలి. అక్కడ ఉన్నటువంటి మనకి నష్టం చేసినటువంటి వాడిని అక్కడే అంతము చేయాలి, ఖచ్చితంగా అంతం చేయాలి. అంతే తప్పించి కేసులు పెట్టడం, కోర్టులకు పంపటం, వీళ్ళని మేపటం ఇలాంటివి చేయటం అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు. రౌడీ చేటలను కానీ ఇలాంటి దేశద్రోహుల్ని కానీ వీళ్ళెవ్వరిని కూడా క్షమించకూడదు. ప్రభుత్వాలు కూడా ఎక్కడికక్కడ వీళ్ళనే రోడ్లంట పరిగెత్తించి ఎన్కౌంటర్ చేసిన రోజున మాత్రమే సమస్యలకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి నేను ప్రభుత్వాలను కూడా కోరుతున్నాను. కాబట్టి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించండి, ప్రతి ఒక్కరు జాగ్రత్త పడండి. ఈ యొక్క రెండు వ్యవస్థలు ఎక్కడ ఈ యొక్క భారతదేశాన్ని నష్టపరచడానికే విదేశీ తొత్తులుగా వీళ్ళు చేస్తున్నటువంటి పనికి ప్రతి హిందువు జాగ్రత్త పడాలి, దేశాన్ని రక్షించుకోవాలి, మన ధర్మాన్ని రక్షించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా శపథం చేసి ప్రయాణం చేయండి అని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ మరి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.